ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మత్స్యకారులకి మొట్టమొదటి నుంచి కూడా పొట్టగొట్టినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని దౌర్జన్యంగా లాక్కుంటమే కాకుండా వాళ్ళ మీద ఎదురు కాల్పులు జరిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 217 తీసుకొచ్చి చెరువులన్నీ కూడా కొట్టాలని చేసినటువంటి ప్రయత్నాలు. ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు నెల్లూరు బోర్డర్లో, అటు తమిళనాడుకి నెల్లూరు బోర్డర్లో మనకి చాలా కాలం నుంచి ఒక సమస్య ఉంది. అటు తమిళనాడు నుంచి బోట్లు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జలాల్లోకి వచ్చి కొంత ఫిషింగ్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తాయి అనేది చాలా కాలం నుంచి సమస్య ఉంది. దాని మీద గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కోస్ట్ గార్డ్స్ కింద మనకి 18 బోట్లు ఇచ్చారు. 10 సంవత్సరాలు వాళ్ళు మెయింటెనెన్స్ చేశారు. 2017 వరకు మెయింటెనెన్స్ చేయడం, తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం వాటిని మెయింటైన్ చేసింది. 1924లో మొత్తం అవన్నీ కూడా రిపేర్లు చేయని కారణంగా మొత్తం అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. గతంలో ఈ బోట్లన్నీ కూడా గస్తీ తిరిగాయి. ఆ బోట్లు రాకుండా అదుపు చేయడానికి ఈ 18 బోట్లని ఉపయోగించుకునేవాళ్ళు కోస్ట్ గార్డ్స్లో. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల అవి ఆగిపోయినాయి. ఇవాళ మళ్ళీ వాటిని రిపేర్ చేయాలంటే ప్రపోజల్ పెట్టారు. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కూడా కేటాయించారు. మొన్న ఒక 4 బోట్లు జువ్వలదిన్న దగ్గర కట్టేస్తే ఇసుకపల్లి రేవు వాళ్ళు అక్కడ దాన్ని వదిలేస్తే అది ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది. దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఇవాళ కుట్ర చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా స్పందించి దాదాపు 600 హార్స్ పవర్ మోటార్లు ఉన్నటువంటి బోట్లని ఆల్రెడీ ఇప్పటికి 2 బోట్లు తిరుగుతూ ఉన్నాయి. 2 బోట్లు కూడా నిన్న మళ్ళీ లాక్కొచ్చారు వెనక్కి. మళ్ళీ ఇంకొక 2 బోట్లు కూడా రేపు ఏప్రిల్ 15 వరకు బ్యాన్ పీరియడ్ వచ్చే వరకు ఈలోపు మొత్తం అక్కడ ఏర్పాట్లు చేయడానికి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఫిషరీస్ కమిషనర్ గారు, ఎవరైతే డిఐజీ కోస్ట్ గార్డ్స్కి సంబంధించినటువంటి డిఐజీ గారు, వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, అలాగే అక్కడ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆ బోట్లన్నీ ఆపడానికి అన్ని విధాలు కూడా చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళని మీరు 5 సంవత్సరాలు చేయలేకపోయారు, ఇవాళ మేము కట్టడి చేస్తాం, ఇప్పుడే కాదు రేపు మళ్ళీ జూన్ 15 వరకు ఈ బ్యాన్ పీరియడ్ అయ్యే వరకు, ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు, మళ్ళీ జూన్ 15 నుంచి బోట్లు వదులుతారు. కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో ఒక 4-5 బోట్లు ఆ ప్రాంతాల్లోనే గస్తీగా ఉండే విధంగా చేసి ఒక్క బోట్ను కూడా మన లిమిట్స్లో రాకుండా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అవసరమైతే నిధులన్నీ కూడా కేటాయింపు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆ మత్స్యకార సోదరులు పెట్టుకున్నటువంటి ఏ రిక్వెస్ట్ వాళ్ళు సమావేశం 6వ తారీఖు పెట్టుకుంటారన్నారు. 6వ తారీఖు సమావేశంలో వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవసరాలు అడిగినా కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా వీళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రాకుండా అడ్డం పడుతూ ఉన్నారు. ఈరోజు చూసాం, ఆ ప్రాంతాలకు వెళ్ళి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 800 కంపెనీలను బయటికి పంపించేశారు. ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉంటే
ఏదో ఒకటి అడ్డం పెడుతున్నారు. మొన్న జువలదిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరలో సాగర్ షిప్పింగ్ సొసైటీ వాళ్ళు అక్కడ బోట్లని మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి ఏదైతే షిప్ యార్డ్ అక్కడ డెవలప్మెంట్ సంబంధించి సిస్టమ్స్ కొన్ని టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఒక రక్షణ అవసరాలకి అవసరమైనటువంటి బోట్లని తయారీ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానికి కొంత భూమి ఎంఎస్ఎంఈ పార్క్లో కొంత భూమిని కేటాయింపు చేయడం జరిగింది. అక్కడ తయారైనటువంటి బోట్లని దింపడానికి జెట్టి దగ్గర 1900 మీటర్లు ఉన్నటువంటి జెట్టీలో వాళ్ళకి ఒక 175 మీటర్లు ఆ బోట్లు దింపుకోవడానికి మాత్రమే కేటాయింపు చేయడం జరిగింది. దానికి అక్కడికి వెళ్ళి అందరినీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, ఈ ఫిషింగ్ హార్బర్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా దురదృష్టకరం.